బంగారం లేకుండానేమో లేదు లేదు అని మనాది పెట్టుకుంటారు. పోనీ కొనుక్కున్నాక పైలంగా దాసుకుంటారా, వేసుకొని తిరుగుతామంటారు. అయ్యో కొనుక్కునే నలుగురిలో చూపెడుతుంది కదా బుజ్జి, వేసుకొని తిరగకుండా దాసుకొని మురవమంటావా? ఇప్పుడున్న పరిస్థితులకు చూసుకొని మురుసుడు బ్యాంక్ లాకర్లో దాసుకునుడే మంచిది. ఇక నువ్వు చెప్తే అసలు బంగారం కొనుక్కుంటే ఇంకా మంచిదంటావు. నేనే కాదు, మన ప్రధానమంత్రి మోడీ సారే కొనొద్దని చెప్పిండు. ఇప్పుడేమంటావు? ఇగో బంగారం మెడలేసుకొని తిరిగి పోగొట్టుకున్నాక ఇగో గిట్లా బాధపడొద్దు అని అంట. నిన్నే అలా జరుగుతున్న వార్త చూస్తుంటే ముసలోళ్ళ దొంగల టార్గెట్ అనిపిస్తున్నది. ఇదే కరీంనగర్ లో పింఛన్ సొమ్ములు కొట్టేసుకుని వేయండొకడు. ఇయాల నీకు పింఛన్ ఇప్పిస్తా అని మాయ మాటలు చెప్పి మెడలున్న బంగారు గొలుసు గుంజుకుపోయిందట. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పట్టబగలే నడుచుకుంటవయ్యే ముస్లమ్మను వలకరించి ఏ ఊరు ఏం పేరు నీకు రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తున్నాడా అని ఈ ఇచ్చులు కచ్చకాయలు అన్ని అడిగినట్టు చేసిండట. ఇక ముసల్దాన్ని మాటలలో పెట్టి మెడలున్న గొలుసు గుంజుకొని వేయండట. ఏ పాటో బ్యాంకుల కాడున్న ముసలనే టార్గెట్ చేసినట్టు కొడుతుంది దొంగలు. పోలీసులు రంగంలోకి దిగిర్రు గాని జర మీ ఇంట్లో పెద్ద మనుషులకు అర్థమయ్యేటట్టు ఎప్పుర్రి, ఎవ్వరి మందలిస్తే ఆడతోటి బతకని పెట్టొద్దని. మెడల బంగారం, కాళ్లకు పట్ట గొలుసులు, కడాలు పెట్టుకొని బయట తిరిగితే మాత్రం పైలం చూసుకో.